సో త్వరలో బడ్జెట్ సమావేశాలకి ఇక దాదాపు మార్చి 16వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయంటూ కూడా నేను ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. 16వ తారీఖు నుంచి దాదాపు మార్చి 30వ తారీఖు వరకు ఈ బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయంటూ కదా ఒక వార్త అయితే రావడం జరిగింది. సో ఈ బడ్జెట్ సమావేశాల్లో వేటికి కీలకంగా వీళ్ళు బడ్జెట్ కేటాయించబోతున్నారు, నిధులు కేటాయించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దాదాపు చాలా ఇటు రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించిన విషయాలు కావచ్చు, రైతులకు సంబంధించిన కావచ్చు, మహిళలకు సంబంధించిన విషయాలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన విషయాలు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా అంశాలు పెండింగ్లో ఉన్న పరిస్థితి రాష్ట్రంలో. దాదాపు 6 గ్యారంటీల్లో దాదాపు అన్ని గ్యారంటీలు కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో ఈ బడ్జెట్లో వేటికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, అసలు ఈ బడ్జెట్లో వీటిని ఇంక్లూడ్ చేస్తున్నారా లేదా, అసలు ఈ పథకాలు అనేవి ఇంక్లూడ్ అవుతున్నాయా లేదా, ఇతరేతర 4 సిటీ లాంటి వాటికి కావచ్చు, లేదా బుల్లెట్ ట్రైన్ లాంటివి విషయాలు కావచ్చు, వీటికి ఏమన్నా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది. ఇంకొక అంశం, నిన్న ముఖ్యమంత్రి గారి కొత్త క్యాంప్ ఆఫీస్ ముందు 9 కోట్లు పెట్టి కంచెలు వేస్తున్నారట. ఎంత ఘోరం ఇది! దానికి మళ్ళీ టెండర్లకు పిలుస్తూ ఉన్నారట. ఇప్పుడు ఓపెన్ టెండర్లు పెట్టిరట గవర్నమెంట్ వాళ్ళు. సో కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి ఓపెన్ టెండర్లు పెట్టిరట. అసలు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు వాళ్ళు కంచెలేసిరనే కదా మీకు పట్టం కట్టింది కూడా. ఇప్పుడు వాళ్ళకి కంచెలేసిరనే మీకు పట్టం కట్టారు. ఇక 9 కోట్ల ఖర్చుతో రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ చుట్టూ ముళ్ళ కంచెతో ఎత్తైన కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం కోసం టెండర్లకు పిలిచిన ప్రభుత్వం అట. ఇక ఈజీపీ పోర్టల్ టెండర్స్ అట. సో ప్రభుత్వం తరపు నుంచే ముఖ్యమంత్రి గారి కార్యాలయంకి కాంపౌండ్ వాల్ నిర్మించడానికి, ఎత్తైన కాంపౌండ్ వాల్ నిర్మించడానికి 9 కోట్లు వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇప్పుడు ఇంత అర్జెంటుగా 9 కోట్లు పెట్టి కాంపౌండ్ వాల్ అవసరమా అంటే మరి అది ప్రజలే నిర్ణయించాలి. అది అవసరమా అంటే ఇక ప్రజలే దీనికి సమాధానం చెప్పాలి. 9 కోట్లు పెట్టి ఇప్పటికిప్పుడు ఇంత సడన్గా అసలు ఆర్థిక విషయంలో వెనకబడి ఉన్నామని, తెలంగాణ మొత్తం వెనకబడిందని చెప్పి, మా దగ్గర పైసలు లేవని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సభల్లో మాట్లాడినారు. మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు 9 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేయాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం ఉందా? ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్ని విషయాలు మీరే చెప్తా ఉన్నారు. పెద్ద భారీ బహిరంగ సభల్లో కూడా నన్ను కోసిన పైసలు లేవు, ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు, నేను అప్పుల కోసం వెళ్తుంటే నన్ను వింతగా చూస్తున్నారని మీరే మాట్లాడతారు. మరి ఇలాంటి సమయంలో 9 కోట్లు వేచించాల్సిన అవసరం ఏముంది కాంపౌండ్ వాళ్ళకి? అది కూడా ఇప్పుడు ఇంత సడన్గా మళ్ళీ టెండర్లకు పిలవడం, ఇప్పుడు ఇంత అవసరం ఏముంది? సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ప్రభుత్వంలో కనపడతా ఉన్నాయి. ఇక మళ్ళీ మొలుస్తున్న కాంగ్రెస్ కంచెలట. సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్కు 9 కోట్లతో కోటగోడలట. నాడు ప్రగతి భవన్పై కూతలు, నేడు శత్రు దుర్భేదన కోటలట. ఎంసీహెచ్ఆర్డి గెస్ట్ హౌస్ను సీఎం క్యాంప్ ఆఫీస్గా మార్చే యోచన. దాని చుట్టూ ప్రహారీ, ఐరన్ గ్రిల్స్, వాచ్ టవర్స్ నిర్మాణం అట. ఈ నెల 13న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అట. రేవంత్ మనవడు ఆడుకోవడానికి వీలుగా 5 కోట్లతో వరల్డ్ క్లాస్ ఫుట్బాల్ గ్రౌండ్ ఇప్పటికే నిర్మాణం అట. 2 కొండలను తవ్వి ప్లే గ్రౌండ్ అట. ప్లే గ్రౌండ్ నుంచి గెస్ట్ హౌస్కు ప్రత్యేక రోడ్ అట. ప్రగతి భవన్ ముందున ఇనప కంచెను తొలగించాం. 4 కోట్లు తెలంగాణ ప్రజల స్వేచ్ఛగా లోనికి వచ్చేలా గేట్లు బార్లా తెరిచాం. ఇది సీఎంగా ప్రమాణం రోజు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన. ప్రగతి భవన్ ముందు కంచెలు కూడా కాంగ్రెస్ కట్టించిందేనని తెలిసి అబద్ధమాడిన ఆయన ఇప్పుడు తన కొత్త క్యాంప్ ఆఫీస్ చుట్టూ కంచెలు నాటుకుంటున్నారు. దుర్భేద్య కోటగా మార్చేందుకు ఏకంగా 9 కోట్లతో టెండర్లకు పిలిచారట. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు గతం సీఎంని ఎందుకు దించాల్సి వచ్చింది ప్రజలంటే ఈ కంచెల వల్ల ఒక కారణం అనుకోవచ్చు. అపాయింట్మెంట్స్ ఇవ్వకపోవడం, ప్రజల్ని కలవకపోవడం, నేరుగా ప్రజల్ని కనీసం వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక వేదిక లేకపోవడం, వీటి వల్లే ప్రధానంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ను దించడం జరిగింది. మిమ్మల్ని ఎందుకు గద్దెనెక్కించారు?
ప్రజాపాలన అని చెప్పారు. సరే కొత్త పరిపాలన ఏమైనా తీసుకొస్తారేమో, 6 గ్యారంటీలతో నమ్మించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ప్రధాన కారణం. అందులో ఆ పార్టీ మీద అప్పుడున్న పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ మీద వ్యతిరేకత చాలా కీలకంగా కనపడింది. మళ్ళీ మీరేమైనా వచ్చిన తర్వాత నుంచి దాదాపు 3 ఏళ్ళు అవుతా ఉంది, 3వ ఏడు నడుస్తూ ఉంది. ఈ క్రమంలో మీరేమైనా కొత్తగా చేసిరంటే మీరు అదే పాత చింతకాయ పచ్చడిలాగా సేమ్ అదే ఫాలో అవుతా ఉన్నారు, కొత్తగా ఏం చేయట్లేదు. ఆ ప్రభుత్వం ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందో, ఎలా అయితే ఆ ప్రభుత్వం మభ్యపెట్టి నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్ అయినా కానీ అదే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల్ని గాలికి వదిలేసి, పరిపాలన గాలికి వదిలేసి, కేవలం మీ ఎజెండాల కోసమా, మీ మంత్రి పదవుల కోసమా, లేకపోతే మీ సొంత కుటుంబాల కోసమా, వీటి గురించే మీ ప్రయత్నాలు కనపడుతున్నాయి తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు ఏం న్యాయం జరగాలి, అసలు 6 గ్యారంటీలు ఎక్కడి వరకు అమలయ్యాయి, అసలు 6 గ్యారంటీల విషయం ఏంటి అని ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏ ప్రెస్ మీట్లో కూడా కనీసం ప్రజలకు ఇదిగో ఈ కొత్త అంశాన్ని మేము చేరవేయిస్తున్నాం, ఇగో తొందరలో ఫలానా నెలలో ఇది అవ్వబోతా ఉంది అనే అంశాలు ఒక్క రోజు కూడా చెప్తారేమని చూస్తే కొత్త అంశాలు కాదు కదా, అసలు ఏమి లేదు. ఎంతసేపు ఆ 4 సిటీ గురించి, ఈ భూముల కేటాయింపు గురించి, ఇక మొన్న ఇటీవల ఒక చర్చ ఏంటి, గాంధీ విగ్రహం 5,000 కోట్లతో కడతామని. ఇవి తప్పితే